హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి 5 జాబ్ రూల్స్ విల్ రూల్ 2030. సో 2030 ఇయర్ కల్లా మనకి 5 జాబ్ రూల్స్ ఏవైతే రూలింగ్లోకి వస్తాయో, రూల్ చేస్తాయో మనకి మొత్తం ఐటీ ఇండస్ట్రీ కానిచ్చు ఏదైనా. సో హెవీ ఇంపాక్ట్ చూపించే 5 జాబ్ రోల్స్ ఏవైతే ఉన్నాయో, సో ఏ జాబ్ రోల్స్ ఎక్కువ ఛాన్స్ ఉంది హెవీ ఇంపాక్ట్ చూపించడానికి అని చెప్పేసి కంప్లీట్గా డీటెయిల్ అయితే డిస్కషన్ చేద్దాం. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ తీసుకుంటే, సో ఫ్యూచర్ జాబ్ మార్కెట్ ఈస్ చేంజింగ్ ఫాస్ట్. సో ఆబ్వియస్గా మనం డైలీ చూస్తూనే ఉన్నాం, మనకు జాబ్ మార్కెట్లో చాలా చేంజెస్ అనేవి జరుగుతూనే ఉన్నాయి అనమాట. అది కూడా చాలా ర్యాపిడ్గా ఫాస్ట్గా చేంజెస్ అనేవి జరుగుతున్నాయి. సో టెక్నాలజీ ఈజ్ ఎవాల్వింగ్ రాపిడ్లీ, న్యూ రోల్స్ ఆర్ ఎమర్జింగ్. సో మనకి టెక్నాలజీలో కూడా చాలా చేంజెస్ అనేవి వస్తున్నాయి, చాలా అడ్వాన్స్మెంట్స్ అనేవి ఎవాల్వ్ అవుతున్నాయి అనమాట. ఎగ్జిస్టింగ్ ఉన్న టెక్నాలజీస్ అడ్వాన్స్మెంట్స్తో ఎవాల్వ్ అవుతున్నాయి ర్యాపిడ్గా. అదేవిధంగా న్యూ రోల్స్ కూడా చాలా క్రియేట్ అవుతున్నాయి అనమాట మనకి. సమ్ జాబ్స్ విల్ డామినేట్ బై 2030. సో 2030 కల్లా సో ఎటువంటి జాబ్ రోల్స్ అనేవి డామినేటింగ్ పొజిషన్లోకి వస్తాయని చెప్పేసి ఒక 5 జాబ్ రోల్స్ అయితే చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏఐఎంఎల్ ఇంజనీర్ అనమాట. సో ఖచ్చితంగా ఏఐఎంఎల్ ఇంజనీర్ లాంటి రోల్స్ అనేవి సో 2030 టైం కల్లా హై ఇంపాక్ట్ చూపించి డామినేటింగ్ రోల్స్ అయ్యి హై ఛాన్స్ అయితే ఉందని చెప్పొచ్చు. సో ఎందుకంటే సో ఏఐ కానీ ఎంఎల్ ఇంజనీర్స్ కానీ హై డిమాండ్ రోల్ అనమాట. సో ప్రజెంట్ కూడా మనకి డైలీ మనకి డే టు డే చాలా ఇంపాక్ట్ చూపిస్తున్న రోల్స్లో ఫస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఏఐ కానీ ఎంఎల్ కానీ మనకి హై ఇంపాక్ట్ చూపిస్తూనే ఉంటాయి. సో చాలా ఎవాల్వ్మెంట్స్, అడ్వాన్స్మెంట్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో 2030 ఇంకా ఆ టైంకి కొంచెం ఇంకా ఎక్కువ డామినేటింగ్ పొజిషన్లోకి అయితే రావచ్చు ఇటువంటి రోల్స్ అన్నీ కూడా. సో ఏఐఎంఎల్ ఇంజనీర్స్ ఏం చేస్తుంటారంటే బేసిక్గా వాళ్ళ వర్క్స్ కావచ్చు, బిల్డ్స్ ఇంటెలిజెంట్ సిస్టమ్స్, వర్క్స్ ఆన్ ఆటోమేషన్ అండ్ ఏఐ మోడల్స్. సో వీళ్ళు బేసిక్గా ఇంటెలిజెంట్ సిస్టమ్స్ మీద అయితే వర్క్ చేస్తుంటారు. సో ఏఐ మోడల్స్ని, ఎంఎల్ మోడల్స్ని డెవలప్ చేస్తూ ఉంటారు, ఆటోమేషన్ మీద ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారు. సో దీనివల్ల ఏమవుతాయంటే హెవీ ఇంపాక్ట్ అనేది చూపిస్తాయి. లో స్కిల్ వర్క్స్ కానివచ్చు, ఏవైనా రిపిటేటివ్ టాస్క్స్ ఈజీగా ఏఐ మీద వర్క్ చేసే వాళ్ళతో కానీ, ఆటోమేషన్ వర్కర్స్తో కానీ రీప్లేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో హై డామినేషన్ పొజిషన్లోకి అయితే రావచ్చు అనమాట, వెరీ హై ఛాన్సెస్. సో హై డిమాండ్ ఇన్ ఆల్ ఇండస్ట్రీస్. సో అన్ని ఇండస్ట్రీలలో కూడా ఇంపాక్ట్ అయితే చూపిస్తూనే ఉంటుంది. రిపిటేటివ్ టాస్క్స్లో కానివచ్చు, ఈ ఆటోమేషన్తో రీప్లేస్ చేయడం, అదేవిధంగా లో స్కిల్ జాబ్స్ అని కూడా ఏఐతో రీప్లేస్ చేయడం కూడా సో ఎక్కువ ఇంపాక్ట్ అయితే చూపించే సిచ్యువేషన్ అయితే వచ్చేదానికి హై ఛాన్స్ అనమాట. సో వీళ్ళ శాలరీ రేంజెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. అప్రాక్సిమేట్గా 10 to 40+ LPA వరకు అయితే ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ రోల్ వచ్చేసి డేటా సైంటిస్ట్ అనమాట. సో డేటా సైన్స్ కూడా మనకు మంచి అడ్వాన్స్మెంట్స్తో సో 2030 ఆ టైంకి ఏమవుతుందంటే సో డామినేటింగ్ పొజిషన్లోకి అయితే రావచ్చు. సో ప్రజెంట్ కూడా డామినేటింగ్ హై డిమాండ్ రోల్ కాబట్టి సో ఇటువంటి డేటా సైన్స్ రోల్ కూడా మనకి రూల్ చేసే సిచ్యువేషన్ అయితే వచ్చేదానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ డేటా సైంటిస్ట్ వాళ్ళు ఎక్కువ దేని మీద వర్క్ చేస్తూ ఉంటారంటే సో దే అనలైజెస్ డేటా అండ్ ప్రిడిక్ట్ ట్రెండ్స్. సో కంప్లీట్గా డేటా మీద అయితే వర్క్ చేస్తూ ఉంటారు. డేటాని అనలైజ్ చేయడం కానీ, దాని నుంచి ఇన్సైట్స్ని ఫెచ్ చేయడం కానీ, సో ట్రెండ్స్ని ప్రెడిక్ట్ చేయడం కానీ అదంతా చేస్తూ ఉంటారు. సో బిజినెస్ డెసిషన్స్ గురించి సో ఈ డేటా సైన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే బిజినెస్ డెసిషన్స్లో కానివ్వచ్చు అటువంటి దానిలో కీ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటారు. సో గ్రోయింగ్ డిమాండ్ అక్రాస్ సెక్టార్స్. సో సెక్టార్ను బట్టి కూడా డేటా సైంటిస్ట్ యొక్క రోల్స్ డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో బై ద టైమ్ ఆఫ్ 2030 లేదంటే అంతకు మించిన టైం ఏమవుతుందంటే డామినేటింగ్ పొజిషన్లోకి వచ్చే సిచ్యువేషన్కి హై ఛాన్సెస్ ఉంటుంది. సో డేటా సైన్స్ రోల్ కూడా. సో వీళ్ళ శాలరీ రేంజెస్ కూడా మనకి 8 to 40+ LPA ఉంటుంది అప్రాక్సిమేట్గా. సో నెక్స్ట్ రోల్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ అనమాట. సో సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ కూడా మనకు ఆల్వేస్ డిమాండింగ్ అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే సో ఏదైనా బిజినెస్ కానీ పెద్ద కంపెనీస్లో ఇంపార్టెంట్ డేటా అదంతా కూడా ప్రొటెక్ట్ చేస్తుంటారు అనమాట. సో థ్రెట్స్, సైబర్ అటాక్స్ నుంచి వాళ్ళు అవాయిడ్ చేస్తారనమాట. ఇంపార్టెంట్ డేటా ఏదైనా లీక్ కాకుండా అదంతా కూడా వాళ్ళు అవాయిడ్ చేస్తారనమాట. సో దే ప్రొటెక్ట్ సిస్టమ్స్ ఫ్రమ్ సైబర్ అటాక్స్. సింపుల్గా వాళ్ళు సైబర్ అటాక్స్ నుంచి ఇంపార్టెంట్ డేటా కానివచ్చు, సిస్టమ్స్ కానివచ్చు అదంతా కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ డిమాండ్ ఇంక్రీజింగ్ విత్ డిజిటల్ గ్రోత్. సో డిజిటల్ గ్రోత్ అయ్యే కొద్దీ వాళ్ళ డిమాండ్ కూడా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. సో క్రిటికల్ ఫర్ కంపెనీస్ అండ్ గవర్నమెంట్. సో గవర్నమెంట్ సైడ్ కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది సో సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్కి. అదేవిధంగా బిజినెస్ సైడ్ కానివచ్చు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కానివచ్చు. సో ప్రతి ఇండస్ట్రీలో కూడా సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్కి అయితే డిమాండ్ ఉంటుంది. సో ఫ్యూచర్లో ఇంకా ఆ డిమాండ్ ఎక్కువ అయిపోతుంది. సో డామినేటింగ్ పొజిషన్లో కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో వీళ్ళ శాలరీ రేంజెస్ కూడా మనకి అప్రాక్సిమేట్గా
6 to 30+ LPA వరకు కూడా అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి క్లౌడ్ ఇంజనీర్ అనమాట. సో క్లౌడ్లో కూడా మనకి ఈ బ్యాక్ ఎండ్ సైడ్ వస్తుంది కాబట్టి క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, క్లౌడ్కి సంబంధించిన రోల్స్ కూడా మనకి ఎక్కువ డిమాండ్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఫ్యూచర్లో. సో 2030 ఆ టైంకి సో ఇంకా డామినేషన్ పొజిషన్కి అయితే రావచ్చు. సో హై డిమాండ్ అయితే ఇంక్రీజ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో ఈ క్లౌడ్ ఇంజనీర్స్ ఏం చేస్తారంటే మేనేజర్స్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాక్ బోన్ ఆఫ్ మోడర్న్ అప్లికేషన్. సో క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మేనేజ్ చేయడం కానీ మొత్తం కంప్లీట్గా క్లౌడ్లో అయితే వర్క్ చేస్తూ ఉంటారు, సర్వర్స్ కానివచ్చు. సో మోడర్న్ అప్లికేషన్స్కి బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు క్లౌడ్. అదేవిధంగా హై డిమాండింగ్ టెక్ కంపెనీస్. సో టెక్ కంపెనీస్లో కానివచ్చు మనకి ఈ క్లౌడ్కి సంబంధించిన రోల్స్ అన్నీ కూడా హై డిమాండ్ అనమాట. సో ఫ్యూచర్లో ఆ డిమాండ్ ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వీళ్ళ శాలరీ రేంజెస్ కూడా మనకి చాలా హై ఉంటాయి. అప్రాక్సిమేట్గా 7 LPA to 30+ LPA వరకు కూడా శాలరీ రేంజెస్ అయితే ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఫుల్ స్టాక్ డెవలపర్ అనమాట. సో ఫుల్ స్టాక్ డెవలపర్కి ఆల్వేస్ డిమాండ్ అనమాట. ఎందుకంటే సో ఫుల్ స్టాక్ డెవలపర్ అనే పర్సన్ కంప్లీట్గా ఫ్రంట్ ఎండ్ మీద వర్క్ చేస్తాడు, బ్యాక్ ఎండ్ మీద వర్క్ చేస్తాడు, సర్వర్ మేనేజ్ చేస్తాడు, కంప్లీట్గా స్టాక్ మొత్తం కూడా వర్క్ చేస్తాడు అనమాట. సో బిల్డ్స్ కంప్లీట్ వెబ్ అప్లికేషన్స్ కంప్లీట్గా ఫ్రంట్ ఎండ్ నుంచి సర్వర్ వరకు కూడా మొత్తం మేనేజ్ చేస్తాడు కాబట్టి సో వాళ్ళ డిమాండ్ ఆల్రెడీ పర్సిస్ట్ అయి ఉంది. బట్ ఫ్యూచర్లో ఇంకా డిమాండ్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ది వర్క్స్ ఆన్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ ఆల్వేస్ ఇన్ డిమాండ్. సో ఆల్వేస్ డిమాండ్ ఉండే రోల్ అనమాట ఫుల్ స్టాక్ డెవలపర్ అనేది. సో ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ మొత్తం కలిపి వర్క్ చేస్తారు కాబట్టి సో వాళ్ళ డిమాండ్ అనేది ఫ్యూచర్లో ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. వీళ్ళ శాలరీ రేంజెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. మనకి అప్రాక్సిమేట్గా 5 to 25+ LPA వరకు కూడా శాలరీ రేంజెస్ అనేవి ఉంటాయి. సో ఇవి మనకు టాప్ 5 రోల్స్ మనకి 2030 ఆ టైం కల్లా. సో ఇంకా వీటి డిమాండ్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ. సో ఇక్కడ పైథాన్ లైఫ్ వెబ్సైట్ అందరికి తెలిసే ఉంటుంది కదా. సో మీరు ఏదైనా బ్రౌజర్కి వెళ్ళిపోయి pythonlife.in అని చెప్పేసి సెర్చ్ చేయండి. సో వాళ్ళ వెబ్సైట్ అయితే ఒకసారి విజిట్ చేస్తే సో మీకు ఇక్కడ స్క్రోల్ చేస్తే రికార్డెడ్ కోర్సెస్ ఇన్ తెలుగు అని చెప్పేసి కనపడుతుంది. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్, జావా ప్రోగ్రామింగ్, SQL, DevOps విత్ AWS. సో ఇవన్నీ కూడా తెలుగులో టీచింగ్ చేశారు, కంప్లీట్గా రికార్డెడ్ కోర్సెస్ అనమాట. సో ఇక్కడ డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు మీకు. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఓపెన్ చేస్తే ఇక్కడ కంప్లీట్గా టీచింగ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు ఉంటుంది, టెలిగ్రామ్ మోడ్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది. సో కంటెంట్ వచ్చేసి 250+ అవర్స్ ఉంటుంది. అదేవిధంగా ఒకసారి పర్చేస్ చేస్తే మనకి లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తారు. సో ఫీజు కూడా 1,999, కొంచెం రీజనబుల్గానే ఉంది. సో కోర్స్ సిలబస్ కూడా చూసుకోవచ్చు, కంప్లీట్గా బేసిక్స్ నుంచి కూడా ఇంకా అడ్వాన్స్ వరకు అయితే తీసుకెళ్తారు. ప్రాజెక్ట్స్ చూసుకోవచ్చు, ఇక్కడ టూల్స్ ఆ డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఒకసారి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు pythonlife.in వెబ్సైట్ విజిట్ చేసి సో ఒకసారి అయితే చెక్ చేసి మీకు ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా పర్చేస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి.